శాంతి. ఈరోజు మురళి డేటు 5 మార్చ్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మీరు శరీర సహితంగా అన్నిటి నుండి మమకారాన్ని తొలగించాలి. ఆత్మలైన మీరు ఎప్పుడైతే పావనముగా కర్మాతీతముగా అవుతారో అప్పుడే ఇంటికి వెళ్ళగలుగుతారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, ఆత్మ ఏ విషయంలో చాలా భయపడుతుంది? ఆ భయం ఎందుకు? సమాధానము, శరీరం వదలాలి అంటే ఆత్మకు చాలా భయం వేస్తుంది. ఎందుకంటే దానికి తన శరీరం పైన మమకారం ఏర్పడింది. ఎవరైనా దుఃఖము కారణముగా శరీరం వదలాలని అనుకున్నా వారు చేసిన పాపకర్మల యొక్క శిక్షను అనుభవించే తీరాలి. సంగమ యుగంలో పిల్లలైన మీకు ఏ విధమైన భయము లేదు. మీరు ఇంకా సంతోషముగా ఉంటారు. ఎందుకంటే మేము ఈ పాత శరీరాన్ని వదిలి బాబా వద్దకు వెళ్ళిపోతాము అని మీకు తెలుసు. ఓం శాంతి. 1 జ్ఞానము, 2వది భక్తి అని మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయించబడింది. ఇది డ్రామాలో రచింపబడింది. డ్రామా ఆది మధ్యాంతాలు ఇతరులెవ్వరికీ తెలియదు, పిల్లలైనా మీకు తెలుసు. సత్యయుగంలో మరణ భయం ఉండదు. ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటాము అని తెలుస్తుంది. దుఃఖించే రోధించే విషయం ఏదీ లేదు. ఇక్కడ మరణము అంటే భయం ఉంటుంది. శరీరం వదలాలి అంటే ఆత్మకు భయం వేస్తుంది. ఎందుకంటే మళ్ళీ జన్మ తీసుకుని దుఃఖమే అనుభవించాలి అని భయపడుతుంది. మీరు సంగమ యుగంలో ఉన్నారు. ఇప్పుడు వాపస్ వెళ్ళాలి అని పిల్లలైన మీకు తండ్రి అర్థం చేయించారు కదా. ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి. అది భగవంతుని ఇల్లు కదా. అది ఇల్లు కాదు. ఎక్కడైతే భగవంతుడు మరియు ఆత్మిక పిల్లలైన మీరు నివసిస్తారో దానినే ఇల్లు అని అంటారు. అక్కడ ఈ శరీరం ఉండదు. మేము భారతదేశంలో ఉంటాము, ఇంట్లో ఉంటాము అని మనుష్యులు ఎలా అంటారో అలా మీరు ఆత్మలైన మేము అక్కడ మా ఇంట్లో ఉంటాము అని అంటారు. అది ఆత్మల ఇల్లు, ఇది జీవాత్మల ఇల్లు. దానిని ముక్తి ధామము అని అంటారు. మనుష్యులు అక్కడికి వెళ్ళి భగవంతుణ్ణి కలుసుకోవాలి అని పురుషార్థం చేస్తారు. భగవంతుణ్ణి కలుసుకునేందుకు చాలా సంతోషం ఉండాలి కదా. ఇది ఆత్మ ఉండే శరీరము. దీనిపైన ఆత్మకు చాలా మోహం ఏర్పడింది. అందుకే కొద్దిగా జబ్బు మొదలైనవి వచ్చిన వెంటనే చాలా భయపడుతుంది. ఈ శరీరం ఎక్కడ వదిలిపోతుందో అని భయం వేస్తుంది. అజ్ఞాన కాలంలో కూడా భయం ఉంటుంది. ఇది సంగమ యుగము. ఇప్పుడు తిరిగి తండ్రి వద్దకు వెళ్ళాలి అని మీకు తెలుసు. అందువలన భయపడే విషయమే లేదు. తండ్రి చాలా మంచి యుక్తిని తెలియచేశారు. పతిత మనుష్యులు నా వద్దకు అనగా ముక్తి ధామానికి రాలేవు. అది పవిత్ర ఆత్మల ఇల్లు. ఇది మనుష్యులు ఉండే ఇల్లు. ఈ శరీరము పంచతత్వాలతో తయారవుతుంది. అందువలన పంచతత్వాలు ఇక్కడే ఉండమని ఆకర్షిస్తాయి, అంటే లాగుతూ ఉంటాయి. ఆకాశము, వాయువు, జలము ఇవేమీ కూడా మూలవతనంలో ఉండవు. ఇవి విచార సాగర మథనం చేసేందుకు యుక్తులు. ఆత్మ ఈ ఆస్తిని తీసుకున్నది. అందుకే శరీరం పైన మమకారం ఏర్పడింది. లేకుంటే ఆత్మలైన మనం అచ్చట ఉండేవారము. ఇప్పుడు మళ్ళీ అక్కడకు వెళ్ళేందుకు మనం పురుషార్థం చేస్తూ ఉన్నాము. ఎప్పుడైతే ఆత్మలైన మీరు పవిత్రముగా అవుతారో అప్పుడు మళ్ళీ సుఖము లభిస్తుంది. అసలు దుఃఖము అనే మాటే ఉండదు. ఇప్పుడు ఈ సమయంలో ఇది దుఃఖధామము. అందువలన ఈ పంచతత్వాలు కూడా పైనుండి క్రిందకు వచ్చి పాత్రను అభినయించేందుకు క్రిందకు లాగుతాయి.
ప్రకృతి ఆధారమునైతే తప్పకుండా తీసుకోవలసి వస్తుంది, లేకుంటే డ్రామా నడవదు. ఇది సుఖ దుఃఖాలతో కూడిన నాటకము. మీరు సుఖములో ఉన్నప్పుడు పంచతత్వాల శరీరం పైన మమకారం ఉండదు. అక్కడ పవిత్రముగా ఉంటారు. శరీరం పైన ఇంత మమకారం ఉండజాలదు. ఈ పంచతత్వాలపైన కూడా మమకారాన్ని వదిలేస్తారు. మనము పవిత్రమైతే అక్కడ శరీరం కూడా యోగ బలము ద్వారా తయారవుతుంది. అందువలన అక్కడ మాయ ఆకర్షించదు. అక్కడ మన శరీరము యోగ బలంతో తయారై ఉంటుంది. అందుచేతనే దుఃఖము ఉండదు. డ్రామా చాలా అద్భుతంగా తయారైంది. ఇది కూడా చాలా సూక్ష్మంగా అర్థం చేసుకునే విషయము. ఎవరైతే మంచి బుద్ధివంతులుగా సేవలో తత్పరులుగా ఉంటారో వారే కదా బాగా అర్థం చేయించగలుగుతారు. ధనము ఇస్తే ధనము తరగదు అని తండ్రి అన్నారు. దానం చేస్తూ ఉంటే ధారణ కూడా జరుగుతుంది, లేకుంటే ధారణ అవ్వడం కష్టము. వ్రాయడం వలన ధారణ జరుగుతుంది అని భావించకండి. ఇతరుల కళ్యాణం కొరకు పాయింట్లు వ్రాసి పంపడం వేరే విషయము. అలా వ్రాయడం స్వయానికి ఉపయోగపడదు. కొంతమంది కాగితంలో వ్రాసి చెత్తలో పడేస్తారు. ఇప్పుడు నేను వ్రాసే పాయింట్లు మళ్ళీ నాకు పనికి వస్తాయని ఆంతరికంలో భావించాలి. వ్రాసి పారేయడం ద్వారా అసలు లాభం ఏముంటుంది? ఇలా వ్రాయడం కూడా ఆత్మ స్వయాన్ని మోసం చేసుకోవడం. ఇది ధారణ చెయ్యు విషయము. బాబా లిఖితంలో ఉన్న దానిని కంఠస్థం చేయలేదు. తండ్రి అయితే ప్రతిరోజు మనకు అర్థం చేయిస్తూనే ఉంటారు. మొట్టమొదట మీ కనెక్షన్ తండ్రితో ఉండాలి. తండ్రి స్మృతి ద్వారానే ఆత్మలైన మీరు పవిత్రముగా అవుతారు. తర్వాత అక్కడ కూడా మీరు పవిత్రముగా ఉంటారు. ఆత్మ శరీరము రెండూ పవిత్రముగా ఉంటాయి. తరువాత ఆ బలము మళ్ళీ సమాప్తమైపోతే పంచతత్వాల బలము ఆత్మను ఆకర్షిస్తుంది. ఆత్మ తన ఇంటికి వెళ్ళేందుకు శరీరాన్ని వదలాల్సి ఉంటుంది కదా. మీరు పావనముగా అయ్యి వెన్న నుండి వెంట్రుక తీసినంత సులభంగా ఈ శరీరాన్ని వదిలేస్తారు. పిల్లలైన మీరు శరీర సహితము అన్ని వస్తువుల నుండి కూడా మమకారాన్ని తొలగించి వెయ్యాలి. ఆత్మలమైన మనం శరీరం లేకుండా ఇక్కడికి వచ్చాము. పవిత్రముగా ఉండేవారము. ఈ ప్రపంచము పైన మనకు ఇప్పుడు అస్సలు మమకారం అనేది లేదు. అక్కడ శరీరం వదిలిన ఎవరు విలపించరు, అంటే ఏడవరు. ఏ కష్టము ఉండదు, జబ్బులు కూడా ఉండవు. అసలు శరీరం పైన మమకారమే ఉండదు. ఒక శరీరం ముసలిదైతే పాత్రను అభినయించేందుకు ఆత్మ మరొక శరీరాన్ని తీసుకుంటుంది. అక్కడ రావణ రాజ్యమే ఉండదు. అందుకే బాబా వద్దకు వెళ్ళాలి అని ఇప్పుడు మనస్సు కోరుకుంటుంది. నన్ను స్మృతి చెయ్యండి అని బాబా చెప్తున్నారు. ఈ జ్ఞానమంతా ఇప్పుడు బుద్ధిలో ఉంది. తండ్రి చెప్తున్నారు, పవిత్రముగా తయారై నా వద్దకు రావాలి. ఇప్పుడైతే అందరూ పతితులుగానే ఉన్నారు. అందువలన ఈ పంచతత్వాల మట్టి బొమ్మ పైన మోహం ఏర్పడింది. దీనిని వదిలేందుకు మనస్సు రాదు. లేకుంటే శరీరాన్ని వదిలి బాబా వద్దకు వెళ్ళిపోవాలి అని వివేకం చెప్తుంది. మనము పవిత్రముగా అయ్యి బాబా వద్దకు వెళ్ళేందుకు పురుషార్థం చేస్తున్నాము. బాబా చెప్తున్నారు, పిల్లలు మీరు నావారిగా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ నన్ను స్మృతి చేస్తే ఆత్మ పవిత్రమైపోతుంది. తరువాత మళ్ళీ ఈ శరీరాన్ని ధారణ చేయడంలో ఏమాత్రం కష్టం ఉండదు. ఇప్పుడు శరీరం పైన మోహం ఉన్నందువలన డాక్టర్లు మొదలైన వారిని పిలుస్తారు. మేము బాబా వద్దకు వెళ్తున్నాము అని మీకు ఖుషి ఉండాలి. ఇప్పుడు ఈ శరీరంతో మనకు ఏ సంబంధము లేదు. శరీరము కేవలం పాత్ర అభినయించేందుకే లభించింది. అక్కడ ఆత్మ మరియు శరీరము రెండు చాలా ఆరోగ్యంగా ఉంటాయి.
దుఃఖము అనే పేరు కూడా ఉండదు. కావున పిల్లలు ఎంత పురుషార్థం చెయ్యాలి? ఇప్పుడు మేము బాబా వద్దకు వెళ్తున్నాము, కావున ఈ శరీరాన్ని వదిలి ఎందుకు వెళ్ళరాదు? కానీ ఎంతవరకు మనసు బుద్ధిని జోడించి పవిత్రముగా అవ్వరో, కర్మాతీతావస్థ తయారవ్వదో అంతవరకు బాబా వద్దకు వెళ్ళలేరు. అజ్ఞాన మనుషులకు అసలు ఈ ఆలోచనలే రావు. పిల్లలైన మీకు ఈ ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి. మొదట ఆత్మలో శక్తి వస్తుంది, ఖుషి ఉంటుంది, ఎప్పుడూ భయం ఉండదు. ఇక్కడ దుఃఖం ఉంది, అందువలన మనుషులు భక్తి మొదలైనవి చేస్తూ ఉంటారు. కానీ వారికి తిరిగి వెళ్ళే దారి మాత్రం తెలియదు. ఇంటికి పోయే మార్గము ఒక్క తండ్రి మాత్రమే తెలుపుతారు. మేము బాబా వద్దకు వెళ్ళాలి అనే ఖుషి ఉంటుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇక్కడ మీకు శరీరం పైన మోహం ఉంది, ఆ మోహమును తొలగించండి. ఇది పంచతత్వాల శరీరము, ఇదంతా మాయయే. ఈ కనులతో ఆత్మ ఏదైతే చూస్తుందో అదంతా మాయ. ఇక్కడ ప్రతి వస్తువులోనూ దుఃఖమే ఉంది. ఎంత మురికిగా ఉందో చూడండి. స్వర్గములో అయితే శరీరము కూడా చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. మహలు కూడా ఫస్ట్ క్లాస్దే లభిస్తుంది. అసలు దుఃఖించే విషయమే ఉండదు. ఈ నాటకం ఎలా తయారైంది అనే చింతన జరుగుతూ ఉండాలి కదా. బాబా చెప్తున్నారు, ఇంకేమీ అర్థం కాకపోయినా మంచిగా మాట్లాడండి, తండ్రిని స్మృతి చేయండి. అప్పుడే కదా వికర్మలు వినాశనం అవుతాయి, స్వర్గంలోకి వెళ్తారు. మనమంతా ఆత్మలము, ఈ శరీర రూపీ తోక లభించింది. ఇందులో మనము ఎందుకు చిక్కుకున్నాము? దీనిని రావణ రాజ్యము అంటారని తండ్రి అర్థం చేయించారు. రావణ రాజ్యములో దుఃఖమే దుఃఖం ఉంది. సత్యయుగంలో అసలు దుఃఖము అనే మాటే ఉండదు. ఇప్పుడు బాబా స్మృతి ద్వారా మనం శక్తి తీసుకుంటాము. ఎందుకంటే బలహీనముగా అయిపోయాము కదా. దేహాభిమానం అన్నింటికంటే ఎక్కువగా బలహీనపరుస్తుంది. ఇదంతా కూడా తయారైన డ్రామా అని తండ్రి అర్థం చేస్తున్నారు. ఇది ఎప్పుడూ పూర్తిగా నిలిచిపోదు. మోక్షము మొదలైన వాటి మాటే లేదు. ఇది తయారైన డ్రామా. చింత ఎందుకు చెయ్యాలి అని కూడా అంటారు. ఏది జరిగిపోయిందో అది మళ్ళీ జరిగే తీరాలి. చింతించే మాట లేదు. సత్యయుగంలో చెడు అనేదే ఉండదు. ఎక్కడైతే చింత తగులుకునే ఉంది. ఇది డ్రామా అని తండ్రి చెప్తున్నారు. తండ్రి మనకు మార్గమును తెలిపే ఉన్నారు. మీరు ఈ మార్గంలో నా వద్దకు చేరుకుంటారు. వెన్న నుండి వెంట్రుక తీసినంత సులభమైపోతుంది. కేవలం మీరు నన్ను స్మృతి చేస్తే మీ ఆత్మ పవిత్రముగా అయిపోతుంది. పావనముగా అయ్యేందుకు ఏ ఇతర యుక్తి లేదు. ఇప్పుడు మనం రావణ రాజ్యంలో కూర్చుని ఉన్నామని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఇది ఈశ్వరీయ రాజ్యము. ఇది ఈశ్వరీయ రాజ్యము మరియు అసురీ రాజ్యముల నాటకము. ఈశ్వరుడు వచ్చి ఎలా స్థాపన చేస్తారనేది ఎవ్వరికీ తెలియదు. జ్ఞానసాగరుడు అని తండ్రిని అంటారు. వారే వచ్చి అన్ని విషయాలు అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీరు జ్ఞానమంతా అర్థం చేసుకుంటున్నారు. మళ్ళీ మొత్తం జ్ఞానమునంతా మర్చిపోతారు. ఏ చదువు ద్వారా మనము ఈ పదవిని పొందుకున్నామో ఆ జ్ఞానమంతా మర్చిపోతారు. స్వర్గంలోకి పోతూనే ఈ జ్ఞానం అదృశ్యమైపోతుంది. భగవంతుడు అసలు డబల్ కిరీటాలను ఎలా ఇచ్చారో కూడా ఎవరికీ తెలియదు. ఈ బ్రహ్మకు కూడా తెలియకుంటే శాస్త్రాలు మొదలైనవి చదివే ఇతరులకు ఎలా తెలుస్తుంది? వారికి ఈ విషయాలు అసలు బుద్ధికి కూడా తోచవు. మీరు వచ్చి విన్నప్పుడు వెంటనే మీకు టచ్ అవుతాయి. ఇవన్నీ కూడా గుప్తమైన విషయాలు. తండ్రి వినిపిస్తున్నారు. వారేమైనా కనిపిస్తున్నారా? అర్థమవుతుంది, కానీ ఆత్మనేమైనా చూసారా? ఆత్మ అని భావిస్తారు. దివ్య దృష్టితో చూడవచ్చు.
కేవలం చూసినందువలన ఏమర్థమవుతుంది అని బాబా అంటున్నారు. ఆత్మ ఏమో చాలా చిన్నని బిందువు. ఆత్మలు అనేకం ఉన్నాయి. 10-20 ఆత్మలను కూడా మీరు సాక్షాత్కారంలో చూస్తారు. ఒకటి కనిపిస్తే ఏమీ అర్థం కాదు, చాలామందికి సాక్షాత్కారం అవుతుంది. అది ఆత్మయ లేక పరమాత్మయ అని ఎలా తెలుసుకోవాలి? వ్యత్యాసం తెలియదు. అలా కూర్చుని ఉంటే చిన్న చిన్న ఆత్మలు కనిపిస్తాయి. ఆత్మనా లేక పరమాత్మనా అనేది కూడా తెలుసుకోలేరు. ఇంత చిన్న ఆత్మలో ఎంత శక్తి ఉంది అనేది బాబా మనకిప్పుడు అర్థం చేయించారు. ఆత్మ అధికారి ఒక శరీరం వదిలి మరొక దానిలో పాత్ర చేసేందుకు ప్రవేశం చేస్తుంది. ఇది ఎంతో సహజము. శరీరం జబ్బుపడి లేక ఎవరైనా దేవాళా తీసినా దీనికంటే అంటే ఈ నష్టాన్ని భరించే కంటే ఈ శరీరం వదిలేస్తే బాగుంటుంది అని భావిస్తూ ఉంటారు. ఆత్మ వెళ్ళిపోతే దుఃఖము నుండి విడుదలైపోతాము అని అనుకుంటారు. కానీ తలపైనున్న పాపభారం ఎలా వదిలిపోతుంది? స్మృతి ద్వారా వినాశనం చేసుకునేందుకే మీరు ఇప్పుడు పురుషార్థం చేస్తూ ఉన్నారు. రావణుని కారణముగా చాలా పాపాలు జరిగిపోయాయి. ఈ పాపాల నుండి ముక్తులుగా అయ్యేందుకు తండ్రి మార్గమును చూపిస్తున్నారు. కేవలం నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి అని చెప్తున్నారు. స్మృతి చేస్తూ చేస్తూ శరీరాన్ని వదిలివేయాలి. మీ పాపాలు మొదలైనవన్నీ సమాప్తమైపోతాయి. స్మృతి చేయడం కూడా పిన్నమ్మ ఇంటికి వెళ్ళినంత సులభమైతే కాదు. నన్ను స్మృతి చేయడంలో మాయ మిమ్మల్ని చాలా విసిగిస్తుంది అని బాబా అంటున్నారు. క్షణ క్షణము మరిపింపచేస్తుంది. బ్రహ్మ బాబా కూడా తన అనుభవాన్ని వినిపిస్తూ ఉంటారు. నేను చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాను, కానీ మాయ ఆటంకం కలుగచేస్తూ ఉంటుంది. నేను బాబా ఇద్దరూ కలిసి ఉన్నాము, కలిసి ఉంటూనే పదే పదే మర్చిపోతూ ఉంటాను అని బ్రహ్మబాబా అంటున్నారు. మాయ చాలా కఠినమైనది. క్షణ క్షణం వీరు గుర్తు వస్తారు, పలానా వారు గుర్తు వస్తారు. మీరు చాలా మంచి పురుషార్థం చేస్తారు. కొంతమంది అసత్యాలు కూడా మాట్లాడతారు. 10-15 రోజులు చార్టు వ్రాసి వదిలేస్తారు. ఇందులో చాలా హెచ్చరికగా ఉండవలసి వస్తుంది. పవిత్రమయ్యి కర్మాతీత అవస్థకు చేరుకున్నప్పుడు గెలుపు పొందుతాము అనేది కూడా తెలుసు. ఇది ఈశ్వరీయ లాటరీ కదా. బాబాని స్మృతి చేయడమే స్మృతికి ఆధారము. ఇది బుద్ధి ద్వారా అర్థం చేసుకునే విషయము. మేము బాబాని స్మృతి చేస్తున్నాము అని అంటారు, కానీ స్మృతి చేయడం రానే రాదు అని బాబా చెప్తున్నారు. తీసుకునే పదవిలో కూడా వ్యత్యాసం ఉంటుంది కదా. రాజ్య స్థాపన ఎలా జరిగింది? మీరు అనేకసార్లు రాజ్యపాలన చేశారు, మళ్ళీ పోగొట్టుకున్నారు. బాబా ప్రతి 5000 సంవత్సరాల తరువాత చదివిస్తారు. మళ్ళీ రావణ రాజ్యంలో మీరు వామ మార్గంలోకి వెళ్ళిపోతారు. ఎవరైతే దేవతలుగా ఉండేవారో వారే వామ మార్గంలో ప్రవేశించి మళ్ళీ క్రింద పడిపోతారు. కావున స్మృతి చేయడానికి తండ్రి చాలా గుప్తమైన విషయాలను తెలియచేస్తున్నారు. అర్థం చేసుకోవడం చాలా సులభము. శరీరాలు వదిలి తండ్రి వద్దకు వెళ్ళిపోతారు. నన్ను తెలుసుకున్నప్పుడు, నన్ను స్మృతి చేసినప్పుడే వికర్మలు వినాశనం అవుతాయి అని బాబా అర్థం చేస్తున్నారు. అయితే ఇది చివరి సమయంలోనే జరుగుతుంది, కానీ అంతవరకు తిరిగి ఎవ్వరూ వెళ్ళలేరు. ఎవరు ఏమి చెప్పినా చేసినా యథార్థ యోగమును నేనే వచ్చి నేర్పిస్తాను. ఈ యోగ బలము అర్ధకల్పం నడుస్తుంది. అక్కడ మీరు అపారమైన సుఖమును అనుభవం చేస్తారు. భక్తి మార్గంలో అయితే మానవులు ఏమేమో చేస్తూ ఉంటారు. తండ్రి ఎప్పుడైతే వచ్చి జ్ఞానం ఇస్తారో అప్పుడు ఇక భక్తి ఉండదు. జ్ఞానము ద్వారా పగలు వచ్చిన తర్వాత ఏ కష్టము ఉండదు.
భక్తి మార్గము అంటే అంధకారమైన రాత్రి. అందులో ఎదురు దెబ్బలు తింటారు. అక్కడ దుఃఖము అనే మాటే ఉండదు. ఎవరైతే ఇచ్చట అంటు కట్టడముగా ఉంటారో వారి బుద్ధిలో ఈ విషయాలన్నీ నిలుస్తాయి. ఇవి చాలా సూక్ష్మమైనటువంటి విషయాలు. తండ్రి తప్ప ఇతరులెవ్వరూ కూడా ఈ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అర్థం చేయించలేరు. అర్థం చేసుకునేవారు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఇలా డ్రామాలో కూడా నిశ్చయింపబడింది. అందులో ఏమాత్రం తేడా ఉండేందుకు వీలు లేదు. పరమాత్మ ఏ పనిని చెయ్యలేరు, అన్నీ చెయ్యగలరు అనే మనుషులు భావిస్తారు. కానీ వారు వచ్చేది ఒకే ఒక్కసారి. వారు వచ్చి మనం స్వర్గానికి వెళ్ళే మార్గాన్ని తెలియచేస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు ఎంత విశాల బుద్ధి కలవారిగా అయ్యారు. ఇక్కడ ఇద్దరు కలిసి ఉన్నారు. ఈ బ్రహ్మ కూడా ఎవరినైనా చూస్తే వారికి శాంతిని దానం చెయ్యాలి అని భావిస్తారు. చూస్తూనే వీరు మన వంశానికి చెందినవారా కాదా అనేది తెలిసిపోతుంది కూడా. సేవాదారి పిల్లల పని కూడా వచ్చిన వారి నాడిని గమనించడము. మన కులానికి చెందిన వారైతే శాంతమైపోతారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, పవిత్రముగా అయ్యి తండ్రి జతలో ఇంటికి వెళ్ళాలి అంటే ఈ పంచతత్వాల బొమ్మ పైన అంటే శరీరం పైన మమకారం ఉండకూడదు. శరీరాన్ని వదిలేస్తాము అనే భయం తీసేయాలి. సెకండ్ పాయింట్, స్మృతి యాత్రను తెలిపే చార్టును చాలా గమనంతో పెంచుకుంటూ ఉండాలి. యోగ బలం ద్వారా ఆత్మను పావనంగా చేసుకుని కర్మాతీతులుగా అయి ఈశ్వరీయ లాటరీని గెలుచుకోవాలి. ఈరోజు వరదానము, సిద్ధిని స్వీకరించేందుకు బదులు సిద్ధి యొక్క ప్రత్యక్ష రుజువును చూపించే శక్తిశాలి ఆత్మ భవ. సారాంశము, ఇప్పుడు మీ అందరి సిద్ధి యొక్క ప్రత్యక్ష రూపం కనిపిస్తుంది. ఏదైనా చెడిపోయిన కార్యం కూడా మీ దృష్టి ద్వారా మీ సహయోగము ద్వారా సహజముగానే బాగుపడుతుంది. మీరేమి సిద్ధి యొక్క రూపంలో ఈ పని అయిపోయింది అని చెప్పరు. కానీ మీ డైరెక్షను స్వతహాగా సిద్ధిని ప్రాప్తి చేయిస్తూ ఉంటుంది. అప్పుడు ప్రజలు త్వరగా తయారైపోతారు. అన్ని వైపుల నుండి వెలుపలికి వచ్చి మీ వైపుకు వచ్చేస్తారు. ఇప్పుడు ఈ సిద్ధి యొక్క పాత్ర నడుస్తుంది. కానీ ముందు సిద్ధిని స్వీకరించకుండా ఉండగలిగేంత శక్తిశాలిగా అవ్వండి. అప్పుడే ప్రత్యక్షత జరుగుతుంది. స్లోగన్, అవ్యక్త స్థితిలో స్థితమై మిలనం చేసినట్లయితే వరదానాల భండారము తెరుచుకుంటుంది. అచ్చా, ఓం శాంతి.